ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానము కలువరి ప్రేమ నుంచి మన ప్రభు మనకు సహాయం చేస్తుండగా, మనందరం కూడా ఉదయకాల సమయములో మన జీవితంలో మనం పడిపోయిన వారు ఉన్నప్పుడు లేవనెత్తే గొప్ప దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం నూతనమైన బిడ్డలుగా ఉండాలని, నూతనమైన హృదయం కలిగి ఉండాలని ఆ నజరేడైన యేసయ్య ఆలోచన. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క సంఘాలు అనేక దైవ సేవకులు కూడా దేవుని నామాన్ని మయంపరచాలని, దేవునికి ఘనత కలిగినట్టుగా జీవించాలని, సంఘము అభివృద్ధి పొందాలని, సంఘంలో ఉన్న పిల్లలు నూతనమైన హృదయం కలిగి ఉండాలని అందరూ ఆశిస్తున్నారు. అంతే దేవుడు కూడా అదే ఆలోచనే. దేవునికి స్తోత్రం. మరి ప్రభు ఈరోజు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానం హెజ్కేలు 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను. నూతన హృదయం మీకిచ్చేదను, నూతన స్వభావమును మీకు నేను కలుగు చేయవాడుగా ఉంటున్నాను. అయితే మనము ఆయన తట్టు తిరగాలి. లోకములో ఎక్కడ తిరిగినా ఏది కూడా మనకు ఒకవేళ దొరుకునేమో, కానీ నూతన హృదయం ఇచ్చేవారు భూమి మీద లోకములో ఎవరు లేరు. ఒకే ఒక దేవుడు మనకు నూతన హృదయం ఇచ్చేవాడు, మనలందరినీ నూతన పరిచేవాడు, జయము కలిగి చేసేవాడు మన యేసయ్యే ఒక్క తండ్రి ఉంటున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద నువ్వు ఏదైనా సాధించుతావేమో, కానీ నూతన హృదయం పొందుకోవాలంటే యేసయ్య కృపలోనే నువ్వు నడుచుకోవాలి. యేసయ్య నామములోనే నువ్వు తిరగాలి. యేసయ్య నామము తట్టే నువ్వు తిరిగి ఆయన నామమును స్తుతించి ఘనపరిచి మయంపరుస్తూ నిమిషానికి ఒక్కసారి ప్రభునామను జ్ఞాపం చేసుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన చేసిన గొప్ప కార్యములను మన నూతన హృదయం చేయాలన్న వారు ఎవరంటే మన యేసయ్యే కదా. మనము ఈ లోకములో కఠినమైన హృదయం కలిగి, రాతి గుండె కలిగి జీవించున్నప్పుడు మన రాతి గుండెను మాంసము గుండెగా చేసి నిన్ను నూతన పరిచి ఉన్న నీ గొప్ప దేవుని బట్టి, మురికిలో ఉన్నట్టు వాడు నిన్ను కడిగి నీకు వెలుగును ఇచ్చిన గొప్ప దేవుని బట్టి, స్వస్థత కలిగిన గొప్పను బట్టి, నూతన స్వభావము కలిగిన గొప్ప దేవుని బట్టి ఈరోజు నువ్వు చింతించొద్దు, బాధపడవద్దు, కుంగిపోవద్దు. ఓదార్చుచున్న నీ దేవుడు నీ మధ్యలో ఉంటున్నాడు. నిన్ను ఆదరించే దేవుడు నీ మధ్యలో ఉంటున్నాడు. దేనికి వెడుచున్నావు? దేనికి ఆయన తట్టు తిరగకుండా నువ్వు కుంగిపోయిన పరిస్థితిలో ఉంటున్నావు? అయితే ప్రభు అంటున్నాడు, ఈరోజు నిన్ను ఓదరించి లేవనెత్తువాడు నేనే కదా అంటున్నాడు. అవును కదా, అజీవము గల దేవుడే ఈరోజు మనందరికి కూడా ఆయన కృపలో, ఆయన మహిమలో మనందరిని నడిపించిన గొప్ప దేవుని బట్టి. అయితే ఈరోజు మనమందరం కూడా నా రక్షణకర్త అయిన నా దేవుని యందే మనం ఏం చేయాలంటే, నువ్వు నేను కూడా సంతోషించాలి. మన రక్షణకర్త అయిన, మన రక్షకుడైన మన యేసయ్య అందే, ఆయన యందే ఏమై ఉండాలి? మనము సంతోషించాలండి. మనకు నూతన హృదయం ఇచ్చేది ఎవరు? మన తండ్రే కదా. రక్షణకర్తగా మన దేవుడే కదా. రక్షించే దేవుడు, కరుణించే దేవుడు, కనికరం గల దేవుడు, దయగల దేవుడు, జీవగల దేవుడు, జీవించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయనే కదా మనలందరినీ సంతోషపరిచేది. కాబట్టి ఆయన చెప్తున్నాడు, కుంగిపోవద్దు, నలిగిపోవద్దు, నిన్ను లేవనెత్తి నీ తండ్రి అంటున్నాడు, నేను ఆదరిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అంటున్నాడు. మరి ఈరోజు ఆదరించే దేవుడు మనకుంటుండగా మనము ఎవరు కూడా కుంగిపోయి ఉండటానికి వీలు లేదు గనక ప్రభు ఈరోజు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు ఈ వాగ్దానం బట్టి మీ కుటుంబంలో అనుదినము ప్రతి సంఘముని గురించి ప్రార్థించాలి, ప్రపంచాన్ని గురించి ప్రార్థించాలి, దేశ నాయకుల గురించి ప్రార్థించాలి. ప్రార్థన లేని కుటుంబములో ఎండిపోయిన జీవితముగా ఉంటున్నది. కాబట్టి మన ప్రభు అంటున్నాడు, మనం ఎప్పుడు ప్రార్థించేవారిగా, మనం ఎప్పుడు దేవుని నామములో స్తుతించే బిడ్డలుగా ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు కదా. దేవునికి స్తోత్రం. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవం గల తండ్రి, పరిశుద్ధుడా, మీ నామములో మీ చిత్తములో నా ప్రభువా, ఈ దినము మాకు మీ ఇచ్చిన కృపను బట్టి, ఆశీర్వాదం బట్టి, దీవెన బట్టి
నాయన ఇదిగో నాయన మీరు మమ్మల్ని తండ్రి నూతన పరిచి నూతన హృదయం ఇచ్చి నాయన మమ్మల్ని సంతోషపెట్టి ఆనందపెట్టి గొప్ప దేవుడా స్తోత్రము తండ్రి. మమ్మల్ని నా తండ్రి నాయన ఇదిగో నాయన కుంగిపోయిన బిడ్డలను తండ్రి ఓదరించేవాడు నా ప్రభువా, లేవనెత్తే గొప్ప దేవుడా నీకు స్తోత్రం నాయన. ఏ కుటుంబంలో బిడ్డ నా తండ్రి కన్నీరు కలిగి ఉంటున్నారు, దుఃఖములు కలిగి ఉంటున్నారు, లోక సంబంధమైన ప్రేమలలో పడి ఉంటున్నారు, ఆత్మ సంబంధమైన ప్రేమను మర్చిపోయి లోక సంబంధం ప్రేమ విషయంలో చింతిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ లోకము శాశ్వతము కాదు, ఈ లోకములో మనము కొన్ని దినములు మాత్రమే ఉంటాం అనే సంగతి వారు జీవ గ్రంథము చదివి తెలుసుకొని దేవుని నామములో ఉండటానికి ప్రతి బిడ్డకు సహాయం దయచేయమని నజరేయుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.